అది పిల్లల్లో. కానీ ఈ అన్నమయ్య జిల్లాలోనే ఈ ప్రోగ్రామ్స్ అన్ని వినయ్ కుమార్ జస్ట్ కేవలం పేరు కోసం, పబ్లిసిటీ కోసం, ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో కవరేజ్ కోసం మాత్రమే చేస్తున్నాడు అనే ఒక బయట ఒక అవగాహన, అపోహ ఉంది. దీని మీద మీ స్పందన? అట్లాంటిది ఏం లేదండి. ఎందుకంటే జనరల్ గా ఎవరైనా పిల్లవాడు కదా, చిన్న వయసు కదా, వాడు చాలా స్పీడ్ గా ఎదుగుతాడు. అది ఆటోమేటిక్ దానికి నచ్చదు. దాంతో మామూలుగా ఎందుకంటే వినయం ఉంది, అన్ని ఉన్నాయి. బట్ ఈ వయసులో వాడు చిన్నవాడు. ఈ వయసులోనే వాడు ఎంత పెద్ద పెద్ద సామీర్యంతో అయితేనేమి, ఆ తర్వాత అధికారులతో అందరి దగ్గర పోతాడు. మనం నేర్పించినటువంటి వాల్యూస్ వాడు ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ ను అనుసరిస్తూ ఈ రోజు పైకి ఎదుగుతున్నాడు. అంత తప్ప ఎక్కడ బయట రకరకాలు అనుకోవచ్చు, కానీ దాంట్లో అది వాస్తవం కాదు. సింపుల్ గా ఒక మాటలో వినయ్ గురించి మీరు ఏమంటారు సార్? బట్ చాలా మంచిగా ఏంటంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనేది నా ఆశయము. రెండోది ఎందుకంటే ఏ విషయమైనా కూడా ఏదైనా చేయాలనుకుంటే అది 100% సక్సెస్ చేసే, అది ఎట్లా అనేది కాదు, ఎవరిని ఎట్లా మేనేజ్ చేసుకోవాలా, ఎవరి దగ్గర ఎట్లా మెరగాల అనే పట్టుదల ఉన్నటువంటి పిల్లవాడు. ఈ కలామ్స్ విజన్ 2024 ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఈ కలామ్స్ విజన్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్లేస్ లో కండక్ట్ చేస్తుంటారు. ఈ సంవత్సరం వచ్చి మనకు సందీప్ స్కూల్, సాయి ఎదురుగా ఆపోజిట్ లో ఉన్నటువంటి సందీప్ స్కూల్లో ఈ మామూలుగా ప్రాజెక్ట్ ఎక్స్పో జరుగుతుంది. అక్కడే రెండు రోజులు 27, 28, 28వ తేదీ